హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజులు అనేది చూపిస్తున్నానండి. శారీకి పైన చిన్న బార్డర్ వస్తుంది కదండి, అది యూజ్ చేసి ఈ బ్లౌజ్కి బ్యాక్ మోడల్ పెట్టాను. ఇది కూడా కొంచెం ట్రెండింగ్ మోడల్ అండి. సెల్ఫ్ అవడం వల్ల కొంచెం సరిగ్గా కనిపించట్లేదు. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి. ఈ శారీకి ఏంటంటే బ్యాక్ సైడ్ బోట్ నెక్ చెప్పారండి. ఇలా కావాలని మనకి ఫోటో అనేది సెండ్ చేశారు. దాని ప్రకారం నేను స్టిచ్చింగ్ అనేది చేశాను. హ్యాండ్కి కూడా పఫ్ చెప్పారు, పఫ్ హ్యాండ్ పెట్టానండి. ఆల్ ఓవర్ పైపింగ్ అనేది ఇచ్చేసాను. కస్టమర్ రిక్వైర్మెంట్ అండి. లోడ్ పైపింగ్ కావాలంటే లోడ్ పైపింగ్ వేస్తాము, నార్మల్ పైపింగ్ అంటే నార్మల్ పైపింగ్ వేస్తాము. కాకపోతే దానికి కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాము లోడ్ పైపింగ్ అయితే. సో నార్మలే పెట్టేయమంటారు కాబట్టి నార్మల్ పెట్టేశాను. ట్యాజిల్స్ కూడా సింపుల్గా శారీలో బ్లౌజ్లో వచ్చిన క్లాత్ యూస్ చేసి ట్యాజిల్స్ అనేది వేసాను. ఆల్ ఓవర్ పైపింగ్ అనేది వేసేసానండి. ఫ్రంట్ ఏంటంటే ఇది నార్మల్ బ్లౌజేనండి. ఫ్రంట్ షేపే, ఫ్రంట్ కూడా నార్మలేనండి. బ్యాక్ సైడ్ ఒక్కటే బోట్ నెక్ చెప్పారన్నమాట. బ్యాక్ సైడ్ బోట్ పెట్టుకున్న, ఫ్రంట్ సైడ్ కూడా నార్మల్ పెట్టుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా నీట్గా కూడా ఉంటుందండి బ్లౌజు. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి. ఈ శారీకి కూడా ఏంటంటే వాళ్ళు సేమ్ ఒకలవేనండి రెండుని. బ్యాక్ సైడ్ మాత్రమే బోట్ నెక్ వచ్చేలా చూడమన్నారు. ఫ్రంట్ మాత్రం నార్మలే, ఎప్పుడు ఉండేలాగే షేప్ ఉంచేసి నార్మల్ పెట్టమని చెప్పారు. దీనికి కూడా నెక్ అనేది ఇలా కావాలని సెండ్ చేశారండి. పిక్లో ఉన్న విధంగా నేను మోడల్ అనేది పెట్టేసి పైపింగ్ అనేది వేసేసానండి. పైపింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ట్యాజిల్స్ కూడా కొంచెం ఎక్కువ కావాలని అడిగారండి. మనకి బ్లౌజ్ పీస్లో మిగిలిన క్లాత్తో నేను ట్యాజిల్స్ అనేది రెడీ చేశాను. ఆల్ ఓవర్ పైపింగ్ అనేది వేసేసానండి. ఇది కూడా ఫ్రంట్ షేపేనండి. సేమ్ ఫ్రంట్ వాళ్ళు మెజర్మెంట్ ఎలా ఉందో ఎగ్జాక్ట్ అలాగే పెట్టమన్నారు. ఫ్రంట్ ఏమీ డిస్టర్బ్ చేయొద్దు అన్నారు. ఫ్రంట్ కూడా ఇలా స్టార్ నెక్లా చెప్పారండి. ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే బోట్ నెక్ పెట్టి మోడల్స్ పెట్టమన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి. ఇది ప్లెయిన్ శారీస్కి యూజ్ చేసుకోవడానికి కస్టమర్ ఏంటంటే కాటన్ పీస్ తీసుకున్నారండి. అన్ని శారీస్కి యూజ్ అవ్వేలాగా. దీనికి ఏంటంటే స్కాలఫ్ చెప్పారండి. ఆల్ ఓవర్ స్కాలఫ్, ఫ్రంట్ బ్యాక్ కూడా స్కాలఫ్ ఉంటుంది. సెల్ఫ్ కలర్ అవడం వల్ల మీకు కొంచెం ఎగ్జాక్ట్ తెలియట్లేదు, కానీ ఇది మొత్తం ఆల్ ఓవర్ కట్ వర్క్ అండి. ఇది ప్లెయిన్ శారీస్ మీద ఒక 3-4 శారీస్కి మ్యాచ్ అయ్యేలాగా స్టిచ్చింగ్ చేయించుకున్నారండి ఈ బ్లౌజు. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టే, ఫ్రంట్ కూడా స్కాలఫ్ అనేది పెట్టేశానండి. హ్యాండ్స్కి కూడా స్కాలఫే యూజ్ చేసి స్కాలఫే పెట్టాను. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి. ఈ బ్లౌజ్ ఏంటంటే ఆవిడ 3-4 శారీస్కి యూజ్ అవ్వేలాగా స్టిచ్చింగ్ చేయించుకున్నారండి స్కాలఫ్ పెట్టి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.